హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ స్పీడ్ టైపింగ్ కోర్స్లో లాస్ట్ వీడియోలో ఈ అండ్ ఐ లెటర్స్ అనేది ఎలా టైప్ చేయాలి, ఈ అండ్ ఐ లెటర్స్ మీద వర్డ్స్, సెంటెన్స్, పారాగ్రాఫ్స్ అనేది టైప్ చేయడం నేర్చుకున్నారు కదా. ఈ వీడియోలో ఆర్ అండ్ యూ లెటర్స్ అనేది ఏ ఫింగర్స్తో టైప్ చేయాలి, ఈ ఆర్ అండ్ యూ లెటర్స్తో పాటు ఈ అండ్ ఐ, ఏఎస్డిఎఫ్, జేకేఎల్ ఈ మొత్తం లెటర్స్ కాంబినేషన్స్తో మనము ఎలా లెటర్స్ అనేది టైప్ చేయాలన్నది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. ఏ ఫింగర్స్ అనేది ఎట్లా యూజ్ చేయాలన్నది నేర్చుకోబోతున్నారు. ఫస్ట్ మన ఫింగర్ పొజిషన్ ఏఎస్డిఎఫ్ మిడిల్ రోలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, జేకేఎల్ సెమీకోలను రైట్ హ్యాండ్ సైడ్ అనేది ఫింగర్ పొజిషన్ ఉండాలి. స్పేస్ బార్ అనేది తంబుతో ప్రెస్ చేయాలి. ఈ అండ్ ఐ లెటర్స్ వచ్చేసరికి మిడిల్ ఫింగర్తో టైప్ చేయాలని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో. ఈ అండ్ ఐ మిడిల్ ఫింగర్తో టైప్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ అండ్ యూ లెటర్స్ అనేది ఇండెక్స్ ఫింగర్తో టైప్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎఫ్ నుంచి ఆర్కి వెళ్ళాలి ఇండెక్స్ ఫింగర్ అనేది, రైట్ హ్యాండ్ సైడ్ జే నుంచి యూకి వెళ్ళాలి ఇండెక్స్ ఫింగర్ అనేది. ఈ విధంగా ఫింగర్ పొజిషన్స్ అనేది మిడిల్ రోలో అంటే హోమ్ రోలో ఉన్నా సరే మన ఫింగర్స్ అనేది పైనకి వెళ్ళిపోవాలి. ఏ లెటర్ ఎక్కడుందో ఆ ఫింగర్ ఆ లెటర్ మీదకి వెళ్ళాలి. ఆ విధంగా ప్రాక్టీస్ అనేది చేయాలి. మీరు లెటర్ అనేది టైప్ చేసేటప్పుడు మీరు ప్రొనౌన్స్ చేస్తూ నోట్లో అనుకుంటూ టైప్ చేస్తూ ఉంటే కనుక ఈజీ అయిపోతుంది. మీకు ఫింగర్స్కి ఆ లెటర్ ఎక్కడుందో కూడా ఈజీగా మీరు ఫింగర్ అనేది ఆ ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ మనము ఆర్ లెటర్ అలవాటు అయ్యేదాకా ఆరు టైప్ చేయండి. ఎఫ్ నుంచి ఆర్కి వెళ్ళండి, ఆరు. నెక్స్ట్ యు, జే నుంచి యు ఈ ఫింగర్తో టైప్ చేసుకొని స్పేస్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఎఫ్ నుంచి ఆర్కి వెళ్ళాలి ఫింగర్, ఎఫ్ ఆరు ఇదే 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఎఫ్ ఆరు 2 టైమ్స్, ఎఫ్ ఆర్ తర్వాత స్పేస్ ఇవ్వండి, ఎఫ్ ఆరు స్పేస్. నెక్స్ట్ జేయు 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 స్పేస్ జేయు స్పేస్. ఇట్లా మధ్యలో స్పేస్ అనేది యూజ్ చేసుకుంటూ టైప్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు అప్పర్ నుంచి మిడిల్కి రావాలి, ఆరు ఎఫ్, ఆర్ నుంచి ఎఫ్కు రావాలి ఫింగర్ అనేది, స్పేస్ ఆరు ఎఫ్ స్పేస్. యూ నుంచి జేకి రావాలి, యూజే స్పేస్ యూజే స్పేస్. 2 లెటర్స్ అయిపోయిన తర్వాత 4 లెటర్ కాంబినేషన్ తర్వాత స్పేస్ యూజ్ చేయండి. ఎఫ్ ఎఫ్ 2 టైమ్స్, ఆర్ ఆరు 2 టైమ్స్ స్పేస్ యూజ్ చేయండి. మళ్ళీ ఎఫ్ ఎఫ్ ఆర్ ఆరు స్పేస్. జేని కూడా 2 టైమ్స్, జేజే యూయు స్పేస్ జేజే యూయు స్పేస్. అట్లా 2 లెటర్స్ కాంబినేషన్. ఇప్పుడు ఎఫ్ ఆరు ఎఫ్ ఆరు ఎఫ్ ఆరు ఎఫ్ ఆరు స్పేస్ ఎఫ్ ఆరు ఎఫ్ ఆరు స్పేస్ జేయు జేయు స్పేస్ జేయు జేయు స్పేస్. ఫస్ట్ మన ఫింగర్ పొజిషన్ అనేది ఆ ఫింగర్కి అలవాటు అయ్యేదాకా అవే లెటర్స్ ఆ 2 లెటర్సే కాంబినేషన్ రావాలి. ఆర్ ఎఫ్ ఎఫ్ ఆర్ స్పేస్ ఆర్ ఎఫ్ ఎఫ్ ఆర్ స్పేస్. ఆల్టర్నేట్గా యూజే జేయు స్పేస్ యూజే జేయు స్పేస్. ఇట్లా ఆరు 2 టైమ్స్, ఆర్ ఆర్ ఎఫ్ ఆరు స్పేస్ ఆర్ ఆర్ ఎఫ్ ఆర్ స్పేస్ యూయు జేయు స్పేస్ యూయు జేయు స్పేస్. ఆర్ ఎఫ్ స్పేస్ ఆర్ ఎఫ్ స్పేస్ యూజే స్పేస్ యూజే స్పేస్. మీకు ఫింగర్స్కి ఆ లెటర్ అలవాటు అయ్యేదాకా అవి ఆర్ఎఫ్ జేయు ఇట్లా. ఇది ప్రాక్టీస్ అయిన తర్వాత ఇప్పుడు డిఎస్ వస్తుంది, ఇటువైపు కేఎల్ వస్తుంది. ఈ 4 లెటర్స్తో కాంబినేషన్ ఇప్పుడు వస్తుంది. ఎఫ్ ఆరు నెక్స్ట్ డిఎస్ స్పేస్ ఎఫ్ఆర్డిఎస్ స్పేస్ జేయుకేఎల్ స్పేస్ జేయుకేఎల్ స్పేస్. ఇటువైపు వచ్చేసరికి డిఎస్ వచ్చింది, కేఎల్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఎఫ్ఆర్జేయు. ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఆర్ జేయు తర్వాత మళ్ళీ వేరే లెటర్ కాంబినేషన్ వస్తుంది, స్పేస్ ఎఫ్ఆర్జేయు స్పేస్ జేయుఎఫ్ఆర్ స్పేస్ జేయుఎఫ్ఆర్ స్పేస్. ఎఫ్యు స్పేస్ ఎఫ్యు స్పేస్ జేఆర్ స్పేస్ జేఆర్ స్పేస్. నెక్స్ట్ ఎల్యుఎస్యు స్పేస్ ఎల్యుఎస్యు స్పేస్ ఏఆర్కేఆర్ స్పేస్ ఏఆర్కేఆర్ స్పేస్
RUUR space RUUR space FUJR space FUJR space FRES space FRES space JUKI space JUKI space DRKU space DRKU space SURF space SURF space FIRE space FIRE space DRIU space DRIU space. మీరు ఇట్లా టైప్ చేసినప్పుడు కీబోర్డ్ మాత్రం చూడొద్దు, ఆ ఫింగర్సే నిదానంగానే టైప్ చేయండి. నెక్స్ట్ ఆ లెటర్స్ కరెక్ట్గా టైప్ చేసేటట్టు ఫస్ట్ స్లోగానే ప్రాక్టీస్ చేయండి, తర్వాత స్పీడ్ అనేది అలాగే వచ్చేస్తుంది. LIRU స్పేస్ ఫస్ట్ ఏ లెటర్ ఎక్కడుందో ఫింగర్స్కి తెలిసిపోయిన తర్వాత స్పీడ్ అనేది ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ప్రాక్టీస్ చేస్తుంటేనే మీకు ఆ లెటర్స్ ఎక్కడుంది ఆ ఫింగర్స్కి తెలిసిపోతుంది. మీకు లెటర్స్తో పాటు వర్డ్స్ టైప్ చేయడం వస్తుంది, సెంటెన్స్ టైప్ చేయడం వస్తుంది, అలాగే పారాగ్రాఫ్స్ కూడా టైప్ చేయడం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లాగా FREL స్పేస్ నోటితో అంటూ కూడా చేయండి, ఈజీగా వస్తుంది. ఆ ఫింగర్కి ఆ లెటర్ అనేది వచ్చేస్తుంది. SIRU స్పేస్ SIRU స్పేస్ FUJE స్పేస్ FUJE స్పేస్ DRUJ స్పేస్ DRUJ స్పేస్ LURE స్పేస్ LURE స్పేస్ DERU స్పేస్ DERU స్పేస్ FRIK స్పేస్ FRIK స్పేస్ FUFU స్పేస్ FUFU స్పేస్ JR స్పేస్ JR స్పేస్ LUSU స్పేస్. ఈ విధంగా R అండ్ U లెటర్స్తో ASDF JKలు E అండ్ I ఈ మొత్తం ఈ లెటర్స్ అన్నిటితో కూడా కాంబినేషన్ వస్తుంది. ఇది ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ ఉంటేనే మీకు స్పీడ్ అనేది వస్తుంది. ఫస్ట్ స్లోగా ఆ ఫింగర్స్ ఆ లెటర్స్ అలవాటు అవుతున్నాయా లేదా స్లోగా మిస్టేక్స్ లేకుండా టైప్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా మీకు కీబోర్డ్ చూడకుండా ఫస్ట్ 2-3 టైమ్స్ చూసే టైప్ చేయండి. తర్వాత చూడకుండా ఎక్కువ పర్సెంట్ చూడకుండా టైప్ చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ టైపింగ్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దీని మీద R అండ్ U మీద వర్డ్స్ అనేది ఎలా టైప్ చేయాలన్నది నేర్చుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.